తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకి అందాల్సినటువంటి యూరియా గత కొద్ది రోజులుగా కొరత ఏర్పడంతో రాష్ట్ర ప్రభుత్వము రైతుల కోసము ఒక యాప్ను తీసుకురావడం జరిగింది. యాప్ గురించి వివరంగా తెలుసుకోవడానికి మహబూబ్నగర్ సంబంధించినటువంటి జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వెంకటేశ్వర గారు ఉన్నారు. వారితో మాట్లాడి యాప్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అంటే గత వానాకాలం సీజన్లో యూరియా కోసం రైతులు చాలా ఇబ్బందులు పడ్డారు, వెయిట్ చేసిన పరిస్థితి. ఇప్పుడు ప్రభుత్వం కూడా దానికి యూరియా కొరత లేకుండా ఒక యాప్ను తీసుకొచ్చిందని చెప్తున్నారు. దాని గురించి ఏం చెప్తారు? అసలు యాప్ ఎట్లా ఉండబోతుంది, రైతులు ఎలా దాన్ని వినియోగించుకోవాలి? నా పేరు బి వెంకటేష్, నేను జిల్లా వ్యవసాయాధికారి మహబూబ్నగర్. మనకు యాసంగి పంటకు కానీ మనకు వ్యవసాయ శాఖ కొత్తగా ఫర్టిలైజర్ యాప్ అనేది తీసుకురావడం జరిగింది. దీనిలో ఓన్లీ యూరియా డిస్ట్రిబ్యూషన్ అనేది కంట్రోల్ చేయాలని, యూరియా డిస్ట్రిబ్యూషన్ ఒక పద్ధతి ప్రకారం ఇవ్వాలని అని నిర్ణయించడం జరిగింది. దీన్ని పంటల వారీగా, అంటే రైతు ఎంత పంట వేస్తే అంత పంటకే ఇవ్వాలని. అందుకే కొంతమంది అనవసరంగా వేస్ట్గా తీసుకుపోతారు, అవసరం ఉన్న అవసరం తీసుకుపోయి ఇంకెవరికో ఇచ్చుకుంటారు. అట్లా కాకుండా కరెక్ట్గా పర్సన్కి ఇవ్వాలి, రైతుకే ముట్టాలి, రైతుకి ఏ పంట వేస్తే ఆ పంటకి ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది. దాని మూలంగా ఇప్పుడు మనకు ఒక యాప్ అనేది ఫర్టిలైజర్ డిస్ట్రిబ్యూషన్ యాప్ అనేది ఒకటి కొత్తగా మనకు డెవలప్ చేసిరు. ఈరోజు టెస్టింగ్ అవుతుంది ఉమ్మడి జిల్లాలో, ఉమ్మడి 10 జిల్లాల్లో ఈరోజు టెస్టింగ్ దాన్ని రిలీజ్ చేసిండ్రు. ఈరోజు ఓన్లీ టెస్టింగ్. ఈ టెస్టింగ్ చేస్తే ఏమవుతుందంటే, టెస్టింగ్ వల్ల సాధక బాధకాలు ఏమొస్తున్నాయి, యాప్లో ఏమో ఎర్రర్లు వస్తున్నాయా, కరెక్ట్ బుక్ అవుతుందా, బుక్ కావట్లేదా అని తెలుసుకోవడానికి ఈరోజు ప్రభుత్వము టెస్టింగ్ అని రిలీజ్ చేసింది. చాలామంది రైతులు ఫార్మర్స్తోని మేమేమి పిలిపించుకొని వాళ్ళ పాస్బుక్లతో వాళ్ళ ఆధార్ ద్వారా దాన్ని ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలని అందరికి యాప్ కూడా డౌన్లోడ్ చేయించినాము. డౌన్లోడ్ చేయించడానికి కూడా కన్సర్న్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ కూడా కలిసి కూడా వాళ్ళ యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. రైతులు ఖచ్చితంగా ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి. ఫస్ట్ పాయింట్, డౌన్లోడ్ చేసుకున్న యాప్ను రైతు ఇంట్లో కూర్చొనే యూరియాను బుక్ చేసుకోవచ్చు, షాప్కి రావాల్సిన అవసరం లేదు. యూరియా బుక్ చేసుకున్న వితిన్ 24 అవర్స్లో ఆయనకు, అంటే ఆ యాప్లో మొత్తం జిల్లాలో మనకు 225 ఫర్టిలైజర్ షాప్స్ ఉన్నాయి. ఏ షాప్లోనే బుక్ చేసుకోవచ్చు. ఆయన దగ్గరలో ఏ షాప్ ఉంటే ఆ షాప్లో, ఇంకోటి ఎక్కడ స్టాక్ ఉంటే అక్కడ బుక్ చేసుకొని, దాన్ని బుక్ చేసుకున్నప్పటి నుంచి 24 అవర్స్ లోపల ఆ షాప్కి వెళ్తే స్టాక్ ఇస్తారు. దీనివల్ల మనకి లాభం ఏంటంటే ఎలాంటి క్యూస్ ఉండవు, లైన్లు అలాంటివి ఏమి ఉండవు. ఇంకోటి ఒక రైతు 5 ఎకరాల వరి వేస్తుందంటే ప్రభుత్వం మనకు ఎకరాకు 3 బ్యాగులు లెక్కన 15 బ్యాగులు వస్తాయి. ఈ 15 బ్యాగులను మనం 3 స్లాట్లో ఇస్తాము. ఫస్ట్ స్లాట్ 5 బ్యాగులు, సెకండ్ స్లాట్ 5 బ్యాగులు, మూడో స్లాటు 5 బ్యాగులు, మొత్తం 15 బ్యాగులు. 15 దినాలకు ఒకసారి ఒక స్లాటు. ఇప్పుడు ఈసారి 5 బ్యాగులు తీసుకుంటే మళ్ళీ 15 దినాల తర్వాతనే బుక్ చేసుకోవాలి. అని రైతు కూడా ఆ విధంగానే అవసరం. అంతే ఒకటేసారి ఆయన ఒకసారి 15 బ్యాగులు తీసుకుపోయి వరి పంటకి ఏమి వేయడు, ఆయనకు దఫాల వారీగా వేస్తాడు. కాబట్టి మేము కూడా దఫాల వారీగానే రైతు అవసరాన్ని బట్టి ఇస్తున్నాం. కాబట్టి ఇది మంచి యాప్, ఇది రైతులకు ఇది మంచి ఉపయోగకరమైన యాప్ ఇది. కాబట్టి రైతులు దీన్ని ఈరోజు టెస్టింగ్ అవుతుంది. టెస్టింగ్ వల్ల కొంచెం టెక్నికల్ ఇష్యూలు వచ్చినాయి. ఆ ఇష్యూలన్నీ మన కమిషనరేట్ డైరెక్టరేట్లో ఒక టీంకి చెప్తున్నాము. ఆ టీం వాళ్ళు సాయంత్రకాలం సాల్వ్ చేస్తారు. మోస్ట్లీ మనము సోమవారం నుంచి ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయ్యి సోమవారం నుంచి యాప్ ద్వారా రైతులకు ఇచ్చే అవకాశం ఉంది. అంటే ప్రభుత్వము చేస్తున్నటువంటి ఈ యాప్లో రైతులకి ఎకరాకి ఎంత యూరియా, అటు వ్యవసాయంలో పూర్తిగా అంటే పంట మార్పిడి చేస్తుంటారు, అటు ఒకవైపు మొక్కజొన్న ఒకవైపు వరి వాడుతుంటారు, దాన్ని కూడా యూరియా అనేది చాలా ప్రాధాన్యత కలిగి ఉంటుంది. కాబట్టి రైతులకు ఎలాంటి మీరు దీని విషయంలో, యాప్ విషయంలో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టబోతున్నారు? ఇప్పుడు మనం ముఖ్యంగా మన దగ్గర మన మహబూబ్నగర్ జిల్లాలో హైయెస్ట్ పంట మనకి యాసంగిలో ఇప్పుడు మనం వరి వేస్తారు. దాదాపు 2 లక్షల ఎకరాల వరి వేసే అవకాశం ఉన్నది. ఒక 15,000 ఎకరాల వరకు మనకు మొక్కజొన్న వేసే అవకాశం ఉంది. ఆల్రెడీ మనకు వేరుశనగ అనేది ఒక 10,000 ఎకరాలు వేసిండ్రు. సో మనకి ఇవే మనకి మేజర్ పంటలు. కాబట్టి వరికి ఎకరాకు 3 బ్యాగులు, మొక్కజొన్నకు ఎకరాకు 4 బ్యాగులు, అదే ఇతర పంటలు ఏ పంటలు అయినా ఎకరాకు 2 బ్యాగులు లెక్కన ప్రభుత్వము యాప్లో దాన్ని ఫీడ్ చేయడం జరిగింది. రైతు ఎప్పుడైతే మా స్లాట్ బుక్ చేసుకుంటాడో, బుక్ చేసుకోగానే ఆ షాప్ పేరుతో సహా వస్తుంది. రైతు షాప్కి వచ్చినప్పుడు మాత్రము ఆధార్ కార్డు, అదేవిధంగా పడదారు పాస్బుక్ 2 తీసుకురావాలి. తీసుకొచ్చినప్పుడు ఆ స్లాట్ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ను కన్సర్న్ డీలర్ ఆయన యాప్లో ఎంటర్ చేస్తాడు. చేయగానే ఆ డీటెయిల్స్ అన్నీ బయటకు కనిపిస్తుంటాయి. అప్పుడు దాంట్లో పీబీబీ నెంబర్, రైతు పీబీ నెంబర్, పట్టదారు పాస్బుక్ నెంబర్ కొట్టమంటుంది. ఆ నెంబర్ కొట్టగానే రైతుకు ఆల్రెడీ ఎంత పొలం ఉన్నది, దాంట్లో ఏం పంట వేసి ఆల్రెడీ బుక్ చేసి ఆ డీటెయిల్స్ అని కనిపిస్తాయి. దాని పక్కకు ఆయన ఎలిజిబిలిటీ ఎంత, ఈ ఫస్ట్ స్లాట్లో ఎలిజిబిలిటీ ఎంత 2 కనిపిస్తుంటాయి. ఫస్ట్కి ఎంత, సెకండ్కి ఎంత, థర్డ్కి ఎంత ఎలిజిబిలిటీ కనిపిస్తాయి. దాని ప్రకారం మన డీలర్ షాప్ నుంచి
అతను తీసుకోగలుగుతాడు. అంటే సాధారణంగా గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి రైతుల దగ్గర వ్యవసాయం చేస్తున్నప్పటికీ కూడా ఇప్పటికి కూడా అందుబాటులో లేని మొబైల్ ఫోన్స్ రైతుల దగ్గర అందుబాటులో లేదు. వాళ్ళకి బుకింగ్ చేసుకోవడం కూడా చాలా మందికి ఫోన్లు లేకపోవడం కూడా సమస్య ఏర్పడుతుంది. దీని గురించి ఎట్లా చెప్తారు, రైతులు ఎట్లా చేసుకోవాలి? ఒకటి మేమేంటంటే ఎవరికైతే చిన్న ఫోన్లు ఉన్నాయో, ఎవరికైతే ఆధార్ లింక్ ఉన్న చిన్న ఫోన్లు, ఓటీపీ వచ్చే ఫోన్లు ఉన్నా సరిపోతుంది, ఇబ్బంది ఏం లేదు. కనీసం మేమేం చేస్తున్నామంటే ప్రతి ఒక్క షాప్కి ఒక వాలంటీర్ పెడుతున్నాం. ఆ వాలంటీర్ తాటికి వచ్చి కూడా ఆయన చిన్న ఫోన్ ద్వారా బుక్ చేసుకొని చెప్పేసినా కూడా దానికి ఓటీపీ అని చెప్తే మనం ఎవరి ఫోన్తోనైనా మనము లాగిన్ కావచ్చు. అది ఆయనకు ఓటీపీ అనేది ఆధార్ లింక్ ఉన్న ఫోన్కి ఓటీపీ పోతుంది. ఆ ఓటీపీ చెప్తే మన సరిపోతుంది. అంటే చెప్తున్న దాంట్లో యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని అంటున్నారు, కానీ చిన్న ఉన్నటువంటి మొబైల్ ఫోన్లకి యాప్ డౌన్లోడ్ జరగడం జరుగుతుంది. అంటే సో మరి ఆ రైతులకు ఎలా ఉంటుంది? అందుకే చెప్తున్నా, ప్రతి ఒక్క షాప్కి వాలంటీర్ పెడుతున్నాము. ఆ వాలంటీర్ దాని యాప్ డౌన్లోడ్ పెట్టుకొని రెడీ ఉంటుంది. ఎవరికైతే చిన్న ఫోన్లు ఉన్న రైతులు ఆ వాలంటీర్ ద్వారా లాగిన్ కావచ్చు. జస్ట్ ఓటీపీ ఆ చిన్న ఫోన్కి పోతుంది. ఆయన ఓటీపీ చెప్తే మళ్ళీ ఆయనకి ఎన్ని బ్యాగులు కావాలో అన్ని బ్యాగులు మనం కొట్టించి ఇప్పిస్తాం. ప్రతి ఒక్క షాప్కు వాలంటీర్ అని కూడా ఏఈఓలో అరేంజ్ చేసినాము. ప్రతి ఒక్క షాప్, ఎందుకంటే ఇది అవగాహన కలగనీకే. ఒక వారం 10 దినాల్లో అందరికీ అవగాహన కలిగిందంటే ఆ నీటి కూడా పెద్ద అవసరం ఉండదు. అంటే ఈ వాలంటరీ వ్యవస్థ అనేది ఎంతమందిని మీరు ఏర్పాటు చేశారు, ఎన్ని కేంద్రాల దగ్గర ఏర్పాటు చేశారు, ఎప్పటి నుంచి ప్రారంభం కాబోతుంది? ఇప్పుడు మనము మన దగ్గర 226 ఉన్న మన జిల్లాలో మనకు ఫర్టిలైజర్ యూనిట్లు. దానికి సంబంధించి మన దగ్గర ఉన్న అగ్రికల్చర్ ఆఫీసర్లు అంతా కలిసి దాదాపు 120 మంది ఉన్నారు. ఆ 120 మందిని మనము వాళ్ళకి అపాయింట్ చేయడం జరిగింది. ఒక్కొక్క ఏఈఓకు 2 షాపులు, ఇప్పుడు మనం జడ్చల్లో ఉంది, జడ్చల్లో 10 షాపులు ఉన్నాయి. ఒక్కొక్క 9 మంది ఏఈఓలు ఉన్నారు. ఈ 9 మందికి 2 షాపులు అట్లా ఆ విధంగా అలాట్ చేయడం జరిగింది. ఆ విధంగా వాళ్ళు స్టాక్ ఉన్నప్పుడే, ఎప్పుడు యూరియా స్టాక్ వచ్చిందో అప్పుడు కూర్చొని దగ్గరుండి వాళ్ళకు రైతులకు ఇట్లా సాయం చేయడానికి మనం మన ఏఈఓలను ఆల్రెడీ మన వాలంటరీగా నియమించడం జరిగింది. సో ఇది రాబోయే రోజుల్లో కూడా రైతులకు యూరియా కొరత లేకుండా రాష్ట్ర ప్రభుత్వము తీసుకొచ్చినటువంటి ఈ యొక్క యాప్ ఏదైతుందో, ఈ యాప్ ద్వారానే రైతులందరూ కూడా యాప్ ద్వారా నుంచి కూడా యూరియాని బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. యూరియాకి ఎకరాకి కావాల్సినటువంటి 3 విడతలుగా వాడుతున్నటువంటి రైతులు ఏదైతే యూరియా ఉందో ఆ 3 విడతలు కూడా యాప్లోనే పూర్తి వివరాలు ఉంటాయి. మరోవైపుగా జిల్లా వైపుగా ఎకరాకి ఎంత వాడాలి అనేటువంటి దాన్ని కూడా పూర్తిగా ఉంటుంది. దానికి సంబంధించి రైతులు ఎవరైతే ఉన్నారో చదువు రానటువంటి రైతులందరూ కూడా ప్రతి ఒక్క ఫర్టిలైజర్ షాప్ దగ్గర ఒక వాలంటీర్ని పెడుతున్నారు. ఆ వైపు కూడా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ఫర్టిలైజర్ షాప్స్ కూడా మన వాలంటీర్ని వ్యవస్థ ఏర్పాటు చేసి రైతులకు అవగాహన వచ్చేంత వరకు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి కూడా వ్యవసాయ శాఖ జిల్లా అధికారి చెప్తున్నటువంటి పరిస్థితి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము యాసంగి పంటకి కావాల్సినటువంటి యూరియా కొరతలు ఏర్పడకుండా రైతుల కోసమని మొబైల్లో యాప్ ఒకటి తయారు చేయనున్నది. దాని నుంచి కూడా రైతులందరూ కూడా యాప్ ద్వారా యూరియాని బుక్ చేసుకోవాలని, తద్వారానే 3 విడతలుగా కావాల్సినటువంటి యూరియా ప్రభుత్వం అందిస్తుందని చెప్పేసి ఒక ఏర్పాటైతే చేశారు. దానికి సంబంధించినటువంటి ఆ యాప్ గురించి మనతో మాట్లాడడానికి రైతులు ప్రస్తుతం వారు ఉన్నారు. వారితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రభుత్వము యూరియా కొరత లేకుండా రైతులకి ఒక యాప్ తీసుకొచ్చింది. దాని విషయంలో మీకు ఎలాంటి అవగాహన కల్పిస్తున్నారు అధికారులు, ఎలా చెప్తున్నారు, దాని గురించి ఏం చెప్తారు? ఏం చెప్పినా మాకు అది తెలియదు సార్. ఎందుకంటే సెల్ వచ్చేది మాకు, ఫోన్ వచ్చేదే మాట్లాడతాం, అంతేగాని ఆ యాప్స్ గీసి మాకు తెలియదు సార్. కావాలంటే మీరు దమ్మిన యూరియా గురించి పెంచండి సార్, కానీ 10 రూపాయలు 20 రూపాయలు మేము తీసుకుంటాము. కాకపోతే మేము కూలి ఓటుకొని 4 ఓటుకొని ఇక్కడ వచ్చి లైన్ కట్టుకుంటున్నాం కదా, 1000 రూపాయలు ఖర్చు పెడుతున్నాం. మీరు పెంచండి, మాకు ఎందుకు ఇబ్బంది పెట్టి ఈ 3 గంటలు సరిపోదు సార్, మాకు ఇరిగి సరిపోదు. ఈడ మా తెలంగాణలో ఏ పంటకు, ఏ రైతుకు కూడా, ఏ పంటకి వేసి కూడా అసలు సరిపోదు. పంటను కూడా వాడు నెత్తిన వేసుకొని పోవాల్సి వస్తే, నేను చేసేది 8 ఎకరాలు. 8 ఎకరాలకు నేను ఎంత ఇవ్వాలి, వాళ్ళకు కావాలి ఎంత ఇవ్వాలి, నేను ఎంత పండించుకోవాలి, నేను ఎంత పెట్టుబడి పెట్టుకోవాలి. దీని విషయంలో మీరు ఏమైనా పెంచాలనుకుంటే వీళ్ళకి పెంచండి, రేటు పెంచుకోండి, మాకు బాధ లేదు. ఒక కూలి మనిషిని పెడతాం కదా, ఆ కూలి మనిషి డబ్బులు ఇస్తాం, ఏం చేస్తాం అది అనుకుంటాము. కానీ ఇప్పుడు నాకు చదువు రాదు సార్, నాకు చదువు రాదు. ఇప్పుడు ఎవరిని పోయి అడుగుకోవాలి? అంటే ప్రభుత్వ అధికారులు ఏం చెప్తున్నారంటే యాప్ ద్వారా ఎకరాకి 3 సంచుల యూరియా అందిస్తున్నాము, అట్లా 3 దఫాలుగా అందిస్తామంటున్నారు. అందదు సార్, పంటది కూడా పంట మా తెలంగాణలో ఏ రైతు కూడా పండదు సార్. అది నేను చేసింది కాదు, ఈ తెలంగాణ స్టేట్ మొత్తంలో కూడా ఈ మీరు లెక్క ఇచ్చినాకో, మీరు ఏది నాణ్య యూరియాని ఇచ్చిరు కదా సార్, మేము కొడుతున్నాం కూడా. వచ్చిందా ఒక్కసారి వచ్చిందని ఎవరైనా ఇంతమంది రైతులు ఉన్నారు కదా, నాణ్య యూరియా గురించి ఇగో సార్ ఇన్ని డబ్బులు పంపించాడు కదా, ఒక్కరికైనా నాకు లాభం వచ్చిందని చెప్పి ఇంతమందిని చెప్పమని, ఒక్కరికైనా చెప్పమని చూస్తా. నాణ్య యూరియా నా దగ్గర ఇంట్లో 10 డబ్బాలు ఉన్నాయి, నా దగ్గర ఇంట్లో ఉండేవి సార్. ఇప్పుడు తాగనికి కూడా వస్తుంది, ఇది వస్తుంది, కానీ చెప్పండి ఒక్కరన్నా మాకు లాభం వచ్చింది నాణ్య యూరియా గురించి. సారే ఎంత మేడు మన ఓనకాల మీరే పంపించారు కదా, మీ గవర్నమెంట్ పంపించింది కదా సార్, ఎన్ని డబ్బాలు ఇచ్చాడు, అన్ని డబ్బాలు కూడా మేము కొట్టినాము.
ఏది పని చేయాలి ఆల్రెడీ ఇంట్లో నా దగ్గర 10 డబ్బులు ఉన్నాయి. అంటే ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఎకరాకు 3 సంచులు ఉంటుంది. మీకు ఎన్ని సంవత్సరాలు ఎన్ని బ్యాగులు అవసరం ఉంటుంది ఎకరాకి? మీకు మాకు ఎకరాకు 6 బ్యాగులు కావాలి. ఎకరాకు 6 బ్యాగులు వస్తేనే ఏమన్నా గిట్టుబాటు ధర అవుతుంది. కానీ మేము అది చేసిన దానికి ఏమన్నా సార్ మాకు 6 బ్యాగులు అయితే కన్ఫామ్ కావాలి. అంటే ఇట్లాంటి యూరియా కొరత లేకుండానే ప్రభుత్వం యాప్ తీసుకొచ్చింది. ఈ యాప్ వల్ల మీకు ఎలాంటి లాభం ఉంటుందో నష్టం ఉంటే ఏం చెప్తారు? లేదు మాకు నష్టమే సార్ మాకు తెలియదు సార్. ఇప్పుడు మాకేం తెలుసు సార్, అంతేగాని మా దాని గురించి వచ్చే యాప్స్ గురించి తెలియదు సార్. దీనికి తెలియదు. మాకు వచ్చి అడుకున్నాలంటే మన వచ్చి కాదు పని. మేము వచ్చి లైన్ నిలవడంటే సార్ లైన్ నిలవడం అని అట్లా తీసుకోమంటే తీసుకుపోతాం. లైన్ నిలబడి అప్పటికే లైన్ పెడతాము. మేము ఎట్లా పెడతాం అంటే లైన్లు పెడతాము. కూలీన పోలేన రూపాయలు చేసుకుంటాం. కానీ మాకు ఈ యాప్లు బంద్ చేయండి సార్. మీరు ఈ యాప్లు బంద్ చేయండి సార్. కావాలంటే డైరెక్ట్ ఇప్పుడు ఎంఆర్ఓ అని వీళ్ళు ఉండరు కదా, ఊళ్ళో ఉంది కదా, వాళ్ళ ఊరికి ఇంత అని చెప్పి రాసుకొని ఊళ్ళో ఎవరికైనా సప్లై చేయండి. ఈ షాప్లోకి ఇచ్చిస్తాం. వాళ్ళ ఇంటికి పని చేయడం మామూలుగా ఇంటికి ఇబ్బంది పెడతారు. ఇక్కడ మరొక రైతున్నాడు, అతనితో ఒక మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ప్రభుత్వము యాప్ తీసుకొచ్చింది యూరియా కొరత లేకుండా అని చెప్తుంది. ఈ యాప్ మీద మీకు ఎలాంటి అవగాహన చేస్తున్నారో తెలుసా? మీకు అసలు యాప్ వస్తున్నట్టుగా? నాకు తెలియదు సార్, నాకైతే తెలియదు. దాని గురించి తెలియదు. ఫోన్ గురించి అంటే నాకు పెద్దగా తెలియదు. కాకపోతే ఈరిగా అయితే మీరు ఇంత ఇస్తామని అంత గవర్నమెంట్ గురించి చెప్తారు కాబట్టి ఆ ఈరిగా అయితే సరిపోదు. ఇక నాకు 5 ఎకరాల భూమి ఉంది. నేను ఇట్లా ఇస్తే నేను అట్లా అది కాక కూడా నేను వేరే కౌలు చేసే భూములు కూడా చేస్తా. వాళ్ళు ఇవన్నీ అవి ఇవి ఆధార్ కార్డులు ఆ నెంబర్లు ఈ నెంబర్లు ఇవన్నీ అంటే వాళ్ళు ఇస్తారు ఇయ్యరు. నేను చేయాలి దానికి ఇట్టకెళ్ళి చేయాలి నేను ఇరిగా. అది అట్లానే మీరు ఇవన్నీ అవి పెడతాం ఇవి పెడతామంటే నాకు అవన్నీ తెలియదు కాబట్టి నాకు అవి సంచులు సరిపోవు. అంటే ప్రభుత్వము చెప్తుంది, అధికారులు చెప్తున్నారు యాప్ డౌన్లోడ్ చేసుకునే ఉడక మీ దగ్గర ఉందా ఫోన్? అసలు పెద్ద ఫోన్లు తెలియదు. చిన్న ఫోన్ కాబట్టి చిన్న ఫోన్ అయినా పెద్ద ఫోన్ అయినా నాకేది తెలియదు. అవన్నీ చేయాలంటే చేయలేను. మళ్ళీ పోయి నేను ఎవరు నన్ను అడుకోవాల్సింది అంత తప్ప నాకైతే తెలియదు. అది నాకు తెలియదు. అంటే ఇప్పుడు యాప్ తీసుకురావడంలో మీకు ఎలాంటి ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నా? ఎట్లా అంటే ఇప్పుడు మీరు ఇంతే ఇస్తామంటున్నారు కాబట్టి మా ఇబ్బంది సరిపోదు. అది మాత్రం సరిపోదు. మనతో మరొక రైతున్నాడు. చెప్పండి, మీరు చెప్పండి అసలు. అంటే యాప్ తీసుకొస్తుంది, యూరియా కొరత ఏర్పడుతుంది, దానివల్లనే యాప్ తీసుకొచ్చాము అని చెప్తున్నారు. ఏం చెప్తారు? అదే సార్, అది ఇప్పుడు 3 సంచులు పెంచుంది కానీ యాప్ వరకు మాకు చదువు రాదు, ఏం చేస్తాం సార్ దాని గురించి? ఇక చిన్న ఫోన్ వల్ల మేము ఏం చేయలేం. దాన్ని లైన్ కట్టి తీసుకోవాలంటే తీసుకుంటాము. దానివల్ల మాకు చాలా లాస్ వస్తుంది సార్. ఈ సంవత్సరమే పూర్తిగా యూరియా అయ్యాక 2 ట్రాలీలు వెళ్ళినాయి సార్. ఏం చేయాలి ఇప్పుడు? ఏం చేస్తాం? దానికి అంత ఇబ్బందిగా తీసుకుపోయినాం. ఇక కూలీలో పెడితే ఓ రోజు 500 కట్టియాలి, ఊకే ఇంటికి తోలుకపోయినాం సార్. అది ఎట్లా మళ్ళీ ఎన్ని దినాలంటే తిప్పలు పడతాం. ఇంకా అట్లా తిప్పలు పడడానికి ఇబ్బంది పడి కూడా కొంత చేనులు ఇడిచిపెట్టినాం సార్. 4-5 ఎకరాలు ఇడిచిపెట్టినాం. మళ్ళీ ఇంకేం చేస్తాం చెప్పు? వదిలిపెట్టినాం. అది ఏందో పేపర్ రాలే, పాస్బుక్లు తీసుకుపోవాలంటే కూడా అట్లా కూడా ఇవ్వలేదు. అంటే ఇక్కడ మీకు యాప్ గురించి చెప్పడానికి రైతులకు అధికారులేమో ఒక వాలంటీర్ని పెడతాము, ఆ వాలంటీర్ ద్వారా బుక్ చేయిస్తామని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. మరి ఏం చెప్తారు? మనకు అవసరం లేదు సార్. అది రైతులకు అదంతా తెలియదు. రైతులకు తెలియనప్పుడు అదంతా చేస్తే మాకు ఆ సిస్టమ్ ఏం తెలుస్తుంది సార్? మాకు తెలియనప్పుడు ఈ ఫోన్లు, పనికిరాని ఫోన్లు, చిన్న ఫోన్లు మాకు వాడనీకి రాదు. ఇదే వాడేది కష్టం అంటే ఆ పెద్ద ఫోన్లకు మనకు ఏం తెలుస్తుంది సార్? అది తెలియదు కదా. దాని నుంచి నష్టమే సార్. వద్దు సార్, అది లైన్ కట్టి తీసుకోవచ్చు. దాన్ని ఓ సంచికి ఓ 10 రూపాయలు 20 రూపాయలు ఎక్కువ చేసిన సంతోషం, కానీ అట్లా చేస్తే రైతులు చాలా నష్టపోతారు సార్. అది ఓన్లీ మొబైల్ ఫోన్కి ఒక వస్తే ఓటీపీ వస్తే చాలు, దాని ద్వారా బుక్ చేసుకోవచ్చు అని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. ఓన్లీ మొబైల్కి వస్తే ఏం చెప్తారు? తెలియదు సార్. అది ఓటీపీ వచ్చేది కూడా మాకు తెలియదు కదా సార్. తెలియంది మనం ఏం చెప్తాం సార్? తెలిసేటందుకు మరి మీరు చదువుకున్న వాళ్ళు ఏం చేస్తారు? టకటకా కొడతారు, టకటకా కొడి ఓటీపీ చేస్తారు, ఏందో చేస్తారు, చెప్పి ఆన్లైన్లో చేసుకుంటుండ్రు. మాకు తెలియని ఇప్పుడు బలిచిలోని దగ్గరనే పోతున్నా అన్నట్టు శాస్త్రం వస్తున్నారు సార్. 100 సంచులు ఏమో బయట అమ్ముకుంటారు. మాకు 2 సంచులు ఇవన్నీకే వర్షాకాలం ఎంత తిప్పలు పెట్టారు సార్. మాకు ఆ బాధ మాకు తెలుసు దాని గురించి. సో మనతో మాట్లాడడానికి మరొక రైతున్నారు, వారితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. తాత చెప్పండి, గవర్నమెంట్ ఇప్పుడు యూరియా ప్రాబ్లం ఉందని చెప్పేసి ఒక ఫోన్లో ఒక యాప్ తీసుకొస్తుంది, యాప్లో డౌన్లోడ్ చేసుకోవాలి, మీకు కావాల్సిన యూరియా ఇస్తామని అంటుంది. ఏం చెప్తావు? అది కుదరదు సేటు, అది కుదరదు. మాకు వ్యాపారం కుదరదు. మీరు ఎప్పటి వాళ్ళు వేయించినాక 10 రూపాయలు ఎక్కువనే మేము తీసుకుపోతాం లైన్లో. కానీ అవన్నీ మాకు ఆకు గీకు మాకు సంబంధం తెలియని మాట మాకు వద్దు. వాళ్ళు ఇచ్చినంత కూడా పోయినాం, 10 ఎక్కువ కూడా పోయినాం మేము. అంటే మీ ఫోన్కి ఓటీపీ వస్తుంది, ఓటీపీ ద్వారా మీరు తీసుకోవచ్చు యూరియా సంచులు, ఎకరకి 3 సంచులు ఇస్తామంటే చెప్తుంది. చెప్పినా కాడా ఈ ఫోన్లు ఇవి మాట్లాడినాక మాకు చాలా కథ. ఆ పెద్ద ఫోన్లు మాకు రావు. ఏదో అంటే మాకు తెలిసిన వాళ్ళం ఏదో ఒకరికొకరు చూసుకోవడం, కానీ పెద్ద ఫోన్లు మాకు తెలియదు, మేము తీసుకోం.
అంటే ఫర్టిలైజర్ షాప్ల కాడ అధికారులే చెప్తున్నారు, ఒక వాహనం పెట్టేసి వాలంటీర్ని పెట్టి అక్కడ నుంచి మీకు చెప్పేట్లు చేస్తామని చెప్పేసి. అది కుదరదు సేటు, అది కుదరలేదు, సంబంధం లేదు మాకు. ఎప్పటి వాళ్ళు మాకు ఎప్పటి ఇచ్చినా సరే తీసుకొని పోతాం. ఎప్పటిదాకా సార్ మాకు లైన్లో కానీ కొండపోతాం, లైన్లో కూడా తీసుకుపోతాం, ఒక గంట నిలబడి కొండ కూడా పోతాం. ఉన్నమాట చెప్తున్నా. మనతో మరొక రైతు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, రైతులకు యూరియా కోసము యాప్ తీసుకొచ్చింది మొబైల్ ఫోన్ల ద్వారా, దాని ద్వారా యూరియా తీసుకోవాలని చెప్పేసి అంటున్నారు అధికారులు, ఏం చెప్తారు? వద్దండి సార్, మాకైతే లైన్లో పెట్టి ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం వరకు ఇచ్చినా బాధ లేదు, తీసుకుంటాం. కాకపోతే 20 రూపాయలు 30 రూపాయలు పెంచినా మాకు బాధ లేదు, తీసుకుంటాం. మేము ఇప్పుడు 10 ఎకరాలు వేసినాం సార్. 10 ఎకరాలు కావాలంటే ఓటీపీ కావాలి, అది కావాలి, ఇది కావాలంటే మా దగ్గర ఫోన్లు కూడా లేవు సార్. అటువంటప్పుడు మేము ఏం చేయాలి? అందు గురించి మాకు లేదు, మాకు ఓటీపీ చెప్పడానికి కూడా రాదు కదా సార్. ఫోన్లు లేవు, ఓటీపీ రాదు, మాకు ఎట్లా చెప్తాము? చెప్పడానికి రాదు కదా. ఇప్పుడు వేరే కౌలుదారుల కాడికి పోయి మాకు పాస్బుక్ జీరాక్స్ ఇవ్వండి, ఆధార్ కార్డు జీరాక్స్ ఇవ్వండి, ఎందుకు మీరు ఏం చేస్తారో మా భూమి మీరు పట్టా చేసుకుంటారేమో, అందుకు మేము ఇయ్యమని వాళ్ళు అంటారు సార్. అందు గురించి మాకు వద్దు. కాకపోతే ఉదయం వచ్చి తొందర తీసుకోవాలి అని ఏ రోజు వస్తే ఆ రోజు మాకు ఫోన్లు కొట్టినా కానీ మేము వచ్చి తీసుకోపోతాం. కానీ మేమైతే వచ్చి ఇక్కడికి వచ్చి ఓటీపీ చేసుకొని ఇంటి దగ్గర కూర్చోండి, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి, ఏందో చేసుకోండి అంటే మాకు తెలియదు, మేము తీసుకోము. అంటే ఆ వ్యవసాయ శాఖ అధికారి ఏమంటున్నారంటే ఫర్టిలైజర్ షాపుల దగ్గర వాలంటీర్లను పెడతాము, రైతులకు వివరిస్తాము, ఆ యాప్ ద్వారా కూడా చెప్తాము, మేము ఓటీపీ వస్తే చాలు మొబైల్ కానీ అంటున్నారు అధికారులు. అట్లా కూడా వద్దు సార్, దయచేసి మేము ఎట్లయినా రావాల్సిందే. వచ్చినాక కూడా లైన్లో కడతారు, ఇది చూడండి అది అంటే వాళ్ళకు కూడా రిస్క్ వచ్చి మేము చూడలేమని కూడా అనొచ్చు సార్. ఒక టైంలో ఇదేంటిది మాకు ఆకలి అవుతుంది, దూపు అవుతుంది, మీరే చూసుకుంటూ ఉంటే ఎట్లా అని చెప్పి కూడా అనొచ్చు. అనుకొని షాపులు మూసుకొని పోయే రోజులు కూడా మేము చూసినాం సార్. అటువంటిప్పుడు మాకు అలాంటిది ఏమొద్దు. కాకపోతే రేటు పెంచండి, బాధ లేదు. కాకపోతే కవులకు ఎకరకు గింత ఇస్తాము అని ఇప్పుడు 4 బ్యాగులు ఇస్తా అంటున్నాం కానీ గింత అని ఉండే అంతే. కానీ మాకైతే ఓటీపీ ఇంటి దగ్గర ఉండండి, డౌన్లోడ్ చేసుకోండి, ఇది చేసుకోండి, అది చెప్తాము, ఇది చెప్తాము, ఒక మనిషిని పెడతాము, చూపిస్తాము అంటే మాకు అవసరం లేదు సార్, అంతే. ఇంకా ఈ అగ్రికల్చర్ సంబంధించినటువంటి వ్యవసాయ రైతులకు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము తీసుకొస్తున్నటువంటి యాప్ ఏదైతే ఉందో అది చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటాము. కావలసే ఒక యూరియా బ్యాగ్ పైన డబ్బులు పెంచండి కానీ ఇలాంటి వ్యవస్థ అయితే మాకు ఇబ్బందికరంగానే ఉంటుంది. కాస్త రైతుల దగ్గర అసలు ఫోన్లు లేనటువంటి రైతులు కూడా గ్రామాలలో ఉన్నారు, వాళ్ళకి మరీ సమస్యగా మారుతుంది. అసలు ఫోన్లలో ఓటీపీ అంటే కూడా తెలియనటువంటి రైతులం మేము ఉన్నాము, మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు, కావాలంటే కూడా డబ్బులు పెంచి యూరియాను మాకు ఎక్కువగా ఇవ్వండి కానీ ఇలాంటి పరిస్థితి అయితే తీసుకురావద్దని చెప్పేసి కూడా రైతులు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్తో శివాజీ, ఆర్టీవీ, మహబూబ్ నగర్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ at your fingertips. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.